కనుక మన ఆత్మీయ జీవితంలో మనము దేనిని బట్టి కృంగిపోవడానికి అవకాశాలు లేవు, కానీ కృంగిపోతాం. డిప్రెషన్కి వెళ్ళొద్దు అంటున్నాం కానీ వెళ్తాం. కనుక ఇవన్నిటిని మనము అబ్జర్వేషన్ చేసి మనం ప్రభుత్వం నడవగలడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఆయన పక్షమున మనకు శ్రమ అనుమతించబడ్డది, అవమానము, నిందలు ఇవన్నీ అనుమతించబడ్డాయి. అక్కడ రాయబడిన మాటల ప్రకారంగా అవన్నీ మనమే వాటిని ఫేస్ చేయాలి, వాటిని ఎదుర్కోవాలి. కేవలము క్షేమము, ఆశీర్వాదము, సహాయము, మేలులు, దీవెనలు మనం అనుకున్నట్టు జరిగితే అబ్బా దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు నా విషయంలోనే అనుకోవడం కాదు. మనకు ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మన గురించి మంచిగానే ఆలోచిస్తాడు, మనకు సహాయకుడిగా ఉంటాడు, మనల్ని ధైర్యపరుస్తాడు. దేవుడు చెప్పేంత వరకు ఆ ఓడలో నుంచి నోవాహు బయటికి రాలేదు. సిచ్యువేషన్ అంతా తెలిసి నేలంతా ఎండిపోయింది, ఆరిపోయింది, వాతావరణం చాలా అనుకూలంగా ఉంది, కానీ ఆ ఓడలో నుంచి అడుగు బయట పెట్టలేదు నోవాహు. మనం కనబడే పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉండడము, మనకు కనబడే పరిస్థితులు అనుకూలంగా ఉండడం బట్టి మనం చాలా విషయాలు మనమే నిర్ణయాలు తీసుకుంటాం. వివేకం చాలా ఇంపార్టెంట్ మనకు. ఆయనే మనకు వివేకం, ఆయనే మనకు జ్ఞానము. మన లైఫ్కి సంబంధించిన అన్ని దేవుడు మనకు ప్రొవైడ్ చేస్తాడు, మనకు సహాయపడతాడు. ఆయన నీ ద్వారా ఏమైనా చేయగలడు. ఆయనకి నువ్వు అవసరం, దేవునికి నువ్వు అవసరం, దేవునికి మనం అవసరము, మనకు దేవుడు అవసరం. అవినాభావన సంబంధం. కానీ మనం ఏ సిచ్యువేషన్స్కైనా, ఏ పరిస్థితికైనా, ఎలాంటి సంఘటనలకైనా మనము అలర్ట్గా ఉండాలి, దేనికైనా రెడీ.